చంద్రబాబు గారి ప్రభుత్వ ఆర్థిక పనితీరు అధ్వానంగా ఉందని చెప్పడానికి ఇంకొక అంశం కూడా చెప్తాను. మామూలుగా మినిమం క్యాష్ బ్యాలెన్స్ అనేది ట్రెజరీలో ఉండాలి. ఆ మినిమం క్యాష్ బ్యాలెన్స్ అనేది ట్రెజరీలో లేకపోతే, కన్సాలిడేటెడ్ ఫండ్లో కన్నా లేకపోతే వెంటనే ఇట్ విల్ ట్రిగర్ ఎస్డిఎఫ్ అంటే స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ. అంటే ఇవన్నీ కూడా రకరకాల వడ్డీలతో కూడిన ఇన్స్ట్రుమెంట్స్. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో డబ్బులు ఎప్పుడైతే లేకుండా పోతాయో అప్పుడు ఇమీడియట్గా ఫస్ట్ ట్రిగర్ వడ్డీతో కూడిన స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ ఎస్డిఎఫ్ అంటారు, అది ట్రిగర్ అవుతుంది. ఈ అమౌంట్ కూడా దాటిపోతే వడ్డీతో కూడిన డబ్ల్యూఎంఏ అంటే వేస్ అండ్ మీన్స్ అకౌంట్, అది ట్రిగర్ అవుతుంది. అది కూడా దాటిపోతే ఓడీలోకి వెళ్ళిపోతాం, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. ఇవన్నీ కూడా వడ్డీతో కూడిన ఇన్స్ట్రుమెంట్స్. ట్రెజరీలో మినిమం బ్యాలెన్స్లు లేకపోతే, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కన్సాలిడేటెడ్ ఫండ్లో మినిమం బ్యాలెన్స్లు కానీ లేకపోతే, ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటో తెలుసా? ఏ కష్టాలు కూడా చంద్రబాబు నాయుడు హయాంలో లేనప్పటికీ, మా హయాంలో అన్న కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు చూసినాం, రకరకాల ఇబ్బందులకర పరిస్థితుల మధ్య రాష్ట్రాన్ని నడిపినాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ కష్టాలు లేనప్పటికీ 2024-25లో మినిమం నగదు ట్రెజరీలో ఉన్న రోజులు ఎన్నో తెలుసా? కేవలం 8 రోజులు. అంటే 365 రోజులకు 357 రోజులు ట్రెజరీలో మినిమం బ్యాలెన్స్ కూడా పెట్టలా. చంద్రబాబు నాయుడు గారు తాను చేస్తూ ఉన్న పరిపాలనకు, ఆయన ఇస్తూ ఉన్న బిల్డప్కు మధ్య తేడాను స్పష్టంగా చూపించే మరొక చిత్రపటం ఇది, మరొక పెయింటింగ్ ఇది. ఓవైపు మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తాడు, మరోవైపు ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తూ ఉన్నాడు. పైగా వాళ్ళు చేస్తూ ఉన్న అప్పులన్నీ కూడా బయటకు రానివ్వకుండా దాచేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది ఇంకా ఆశ్చర్యం. వాళ్ళు చేస్తూ ఉన్న అప్పులు బయటకు రానివ్వకుండా ఏకంగా దాచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2024-25లో ఆయన వాస్తవంగా చేసిన అప్పులు ఏకంగా 81,082 కోట్లు అయితే, ఇది కాగ్ రిపోర్ట్లో స్టేట్మెంట్ 6 ఫ్రమ్ ఫైనాన్స్ అకౌంట్స్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్డ్ బై కాగ్ ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 24-25. కాగ్ రిపోర్టు స్టేట్మెంట్ 6 ఇది. ఆ ప్రింట్ పెట్టేసినాం అంతే. కాగ్ రిపోర్ట్లోని తీసుకొచ్చి ఆ ప్రింట్ చూపిస్తా ఉన్నా నీకు, మీ అందరికీ కూడా. నెట్ బారోయింగ్, నెట్ ఇంక్రీజ్ ఇన్ బారోయింగ్ చూడండి, ఆ కాలం సర్కిల్ చేసినాం చూడండి. ఎనభై 81,082 కోట్లు చూపిస్తూ ఉంటే కాగ్ రిపోర్ట్ల ప్రకారం ఏకంగా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా తప్పుడు లెక్కలు చూపిస్తూ 60,000 కోట్ల రూపాయలు మాత్రమే నెట్ బారోయింగ్ కింద చూపిస్తూ ఉన్నారు. అంటే 60,485 కోట్లని. అంటే తప్పుడు సమాచారం, దాచిపెట్టే కార్యక్రమం. ఏకంగా 20,000 కోట్ల అప్పును, వాస్తవంగా చేసిన అప్పును దాచిపెట్టి చూపిస్తూ ఉన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి, దీని మీద క్యాబినెట్ సెక్రటరీకి మేము లేఖ రాస్తూ ఉన్నాము. ఈ కాగ్ రిపోర్టు ప్లస్ వాళ్ళు రాసిన లేఖ రెండు కూడా చూపించి చంద్రబాబు నాయుడు కోసం కింద మీద పడిన ఆ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్యోగాలు కూడా ఆటోమేటిక్లీ క్వశ్చన్ మార్కులు ఎక్కువ వస్తాయి.
దగ్గరుండే సభను తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు డిఓపిటికి లేఖ రాస్తున్నాం, క్యాబినెట్ సెక్రటరీకి లేఖ రాస్తున్నాం, ఫైనాన్స్ సెక్రటరీకి లేఖ రాస్తున్నాం, కాగ రిపోర్టు ఈ రిపోర్టు రెండు కూడా పెట్టి ఈ డైరెక్ట్ ప్రభుత్వ అప్పులు కాక ఇది డైరెక్ట్ ప్రభుత్వ అప్పులు, ఈ డైరెక్ట్ ప్రభుత్వ అప్పులు కాక 2024-25లో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే బడ్జెట్ ఏతర అప్పులు, ఈ వివరాలు ఇవ్వండి అని చెప్పి మండలిలో మేము రాతపూర్వకంగా ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సమాధానం దాటవేసే కార్యక్రమమే చేశారు కానీ వివరాలు ఇవ్వాల. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అనేక సంస్థలు ప్రభుత్వ గ్యారంటీతో పెద్ద ఎత్తున అప్పులు తీసుకున్నాయి. వీటికి సంబంధించి అధికారికంగా ఎన్నో జీవోలు ఇచ్చారు. నేను అడుగుతా ఉన్నా వీటిని అన్నింటినీ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అనకంగా ఏమంటారు అని. కానీ ఈ లెక్కలు మాత్రం చెప్పడం లేదు. అన్నీ కూడా దొంగచాటు వ్యవహారాలే. మొత్తం 16 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చూస్తే తప్పుడు లెక్కలు, తప్పుడు ప్రచారాలు, సెల్ఫ్ డబ్బాలు, ఇవి తప్ప ప్రజలకు ఏదైనా మంచి జరిగిందా? ఆ 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు చూస్తే ప్రజలకు మాత్రం ఒరిగింది సున్నా. చంద్రబాబు నాయుడు గారేమో తన కొడుకును జాకీని పెట్టి ఎత్తాడు, తన కొడుకేమో చంద్రబాబు నాయుడిని జాకీలు పెట్టి ఎత్తుతాడు, వీళ్ళిద్దరినీ పవన్ కళ్యాణ్ జాకీలు పెట్టి ఎత్తుతాడు. అసెంబ్లీ అంతా ఇదే. పరనింద, ఆత్మస్తుతి, ఇది తప్ప ఏమైనా కనపడినాయా? మళ్ళీ అడుగుతా ఉన్నా బడ్జెట్ ముగింపులో, బడ్జెట్ ముగిసింది కాబట్టి మళ్ళీ అడుగుతా ఉన్నా, అయ్యా మేము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఏమైనాయి? బడ్జెట్ వీళ్ళు ప్రవేశపెట్టిన వెంటనే నేను ప్రెస్ మీట్ పెట్టి ఇలాగే సుదీర్ఘమైన ప్రజెంటేషన్ ఇచ్చి ఇలాగే ప్రశ్నలు అడిగాము, సమాధానాలు రాలా. 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు కూడా గమనించిన ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నోట్లో నుంచి కానీ వాళ్ళ మంత్రుల దగ్గర నుంచి మనం అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానాలు రాలా. మళ్ళీ అడుగుతా ఉన్నా,